అంటే అధికారంలోకి వచ్చిన పార్టీ ఎప్పుడు అంటే అపోనెంట్ని సప్రెస్ చేయడానికి అవినీతిని బయట పెడతాం, వెంటనే మీకు కైండ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, లీగల్ యాక్షన్ అని అంటూ ఉంటారు, కానీ ఎప్పుడు బయటికి రావవి. అంటే నిజంగా ఆధారాలు ఉండే ఈ అలిగేషన్స్ చేస్తారా, లేకపోతే జస్ట్ మేక్ దెమ్ జస్ట్ టు సప్రెస్ దెమ్ అన్న ఇదిలో చెప్తూ ఉంటారా? మేము ఆల్రెడీ నిండు సభలో శ్వేతపత్రం అని చెప్పేసి విడుదల చేసాం. ఆ శ్వేతపత్రంలో డిపార్ట్మెంట్ వైజ్గా ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది రిలీజ్ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఒక అవినీతి కుంభకోణం అనేది కాళేశ్వరం పేరు మీద బయటకు వచ్చింది. దానికి సంబంధించి అధికారులను ప్రశ్నిస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు చాలా సుస్పష్టంగా చెప్పారు. ఈవెన్ స్మితా సబర్వాల్ లాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆఫీసర్ని అడిగినా కానీ మాకేం తెలుసు సార్, నేను ఇన్ఛార్జిగా ఉన్నానని చెప్పేసి కాడెత్తేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి డిపార్ట్మెంట్ తప్పితే, ఎందుకంటే అది ఒక పెద్ద పుట్ట, ఆ పుట్టలో ఆ అగాధంలో ఎన్నున్నాయి ఏం సంగతి అన్నది లెక్కలు తెలిసి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి వ్యక్తి దగ్గర నుంచి అకౌంట్స్ బయటకు వచ్చినప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేస్తాం. అది కాకుండా మిగిలిన కొన్ని డిపార్ట్మెంట్లే కూడా శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు ఒక సుస్పష్టమైనటువంటి ఒక అవగాహన మనకు వచ్చింది. అక్కడ ఎంత అవినీతి జరిగిందన్నది మనకు ఒక అవగాహనకు వచ్చింది. ఆ అవగాహన వచ్చిన దాన్ని కొంతమంది మంత్రులు తమ ఓఎస్డీలతోని పిఏలతోని ఏదో అధికారం కోల్పోయిన తర్వాత సెక్రటేరియట్కి గ్రిల్స్ తొలగించి పంపించేసి అక్కడ ఉన్నటువంటి కాగితాలు తీసుకొచ్చేసి తగలబెట్టి రికార్డులు మాయం చేయడానికి ప్రయత్నించినటువంటి తీరు దీన్ని బలపరుస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో మాట్లాడుతున్నటువంటి మాట ఏది కూడా అబద్ధం కాదు, ఆన్ రికార్డ్స్లో ఉంటుంది. ఆ రికార్డ్స్లో ఉన్నదానికి కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా సరి అయినటువంటి ఆధారాలు లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట్లాడదు. ఒకవేళ ఆధారాలు వచ్చిన తర్వాత దాని మీద ఏ విధమైనటువంటి లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేయాలన్నది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి బాధ్యతారాహిత్యంగా కాకి లెక్కలు మాట్లాడదు. అదేవిధంగా ఏదో మా ప్రతిపక్షాలు అని చెప్పేసి బట్టగాల్చి మీదేసే పరిస్థితి ఉండదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అనారోగ్యంతో దురదృష్టవశాత్తు హాస్పిటల్లో ఉంటే వారిని సందర్శించి, అయ్యా మీరు రావాలి, అసెంబ్లీకి వచ్చి మీరు మాకు సలహాలు సూచనలు ఇవ్వాలి, మీరు ఒక బలమైన ప్రతిపక్షంగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షించినటువంటి మేము గత ప్రభుత్వం లెక్క ఏది ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలనో లేకపోతే వాళ్ళని మాట్లాడకుండా సస్పెండ్ చేయాలనో అనేది ఉండదు. ఖచ్చితంగా మేము ఏం మాట్లాడుతున్నా కానీ దానికి రికార్డు ఉంటుంది. అవినీతి ఉన్నదంటే అవినీతి ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే అవినీతి ఉన్న దగ్గర ఆల్రెడీ శ్వేతపత్రం విడుదల చేసినాము. అవినీతిని ఇంకా తవ్వాల్సినటువంటి ఉన్న దగ్గర శ్వేతపత్రం విడుదల చేయలేకపోయినాం. దానికోసం ఇంకా నడుస్తున్నది, దాన్ని ప్రక్షాళన చేస్తూ దాంట్లో ఉన్నటువంటి ఎంత అవినీతి జరిగింది ఏం సంగతి అన్నటువంటి అంశాలని పరిశీలించడానికి అక్కడ ఎక్సర్సైజ్ నడుస్తున్నది. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తప్పుదోవ పట్టించదు, అబద్ధాలు చెప్పదు. రైట్. అయితే అంటే ప్రజాభవన్లో దరఖాస్తుల వెల్లు అయితే బాగా అంటే యు గాట్ ఎ క్రోర్ ప్లస్. అయితే కేవలం దరఖాస్తులు తీసుకోవటం వరకైనా నిజంగా పరిష్కార దిశగా అలాంటి చర్యలు ఏమన్నా నిజంగా ప్రభుత్వం చేపడుతుందా, లేకపోతే వాట్ డు యు సే? ఖచ్చితంగానండి. ఇప్పుడు దరఖాస్తులు తీసుకునేదే వాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకోవటం కోసం. ఆ సమస్యలు తెలుసుకోవటంతోనే ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి డిమాండ్స్ కానివ్వండి, లేకపోతే ఒక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకుంటే నాయకులు కానివ్వండి, వాళ్ళ యొక్క అవినీతి బయటికి రావటం కానివ్వండి, దాని మీద చర్యలకు ఉపక్రమించడం కానివ్వండి, అధికారులతో ఎప్పటికప్పుడు కూడా విషయాలన్నిటిని కూడా తెలుసుకొని వాటి సమస్య పరిష్కారం కోసము ఒక చర్యలు ప్రారంభించటం కానివ్వండి కూడా జరుగుతున్నాయి. మేము చెప్పినాం, అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ అనే దాన్ని ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్ అయిపోతుంది, అక్కడికి అందరికి సామాన్యులకు కూడా ప్రవేశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక సందర్శన వేళతో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అప్లికేషన్లు తీసుకొని వాటి పరిష్కార దిశగా ఒకవైపున ప్రయత్నాలు అక్కడ చేస్తున్నారు. రెండవ వైపు ఏంటంటే ఇటువంటి ప్రజాభవన్ లేకుండా ప్రజా దర్బారు ఉండటంతో మన యొక్క నిర్లక్ష్యం కానీ లేకుంటే మనం ఏమన్నా కావాల్సి చేయనటువంటి పనులు కానీ ముఖ్యమంత్రి గారు మంత్రుల దృష్టికి పోతే తర్వాత చర్యలు ఉంటాయని చెప్పేసి అధికారులు కూడా ఒక భయం ఉండి వాళ్ళు ఇక్కడ దాకా రాకుండానే సమస్యను అక్కడనే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు విధాలుగా ఒకవైపు మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలను పరిష్కరిస్తాం,
అదేవిధంగా అధికారులకు కూడా వీళ్ళు ఇక్కడ కాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి లేకుంటే మంత్రుల దగ్గరికి పోయి తమ సమస్యలను విన్నవించుకుంటారు, తర్వాత మనకు కష్టం వస్తుందని చెప్పేసి అధికారులు కూడా భావిస్తూ వాళ్ళు కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా కొన్ని సమస్యలను పరిష్కరించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. రైట్. ఇక మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలో ప్రయారిటీ వైజ్గా అంటే ముందు పెట్టాలంటే ఏ సమస్య అంటే ప్రజల తరఫు నుంచి ఆలోచిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏ సమస్యకి ప్రయారిటీ ఇస్తుంది? ఫస్ట్ ఈ గ్యారంటీలలో ఖచ్చితంగా కూడా అన్నీ కూడా దేనికి దానికి ప్రయారిటైజ్గానే ఉన్నటువంటి గ్యారంటీలు. ఇప్పుడు మేము చేయగలిగేటువంటివి అత్యవసరమైనటువంటిది ఆరోగ్యము, అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు కానివ్వండి, లేకుంటే 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పెంపు కానివ్వండి, ఈ రెండింటిని కూడా ఇమ్మీడియట్గా కూడా అవసరం అని చెప్పేసి ఫిజిబిలిటీ ఉంది కాబట్టి లెక్కలు డొక్కలు అన్నది కాకుండా ఇమ్మీడియట్గా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన విద్యార్థులకు సంబంధించినవి కానివ్వండి, గృహిణులకు ఇవ్వాల్సినవి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అదేవిధంగా విద్యార్థులు చదువుకోవటానికి సపోర్ట్ కానివ్వండి, ఇటువంటివి నిరుద్యోగ యువత కానివ్వండి, వీళ్ళందరికీ కూడా సంబంధించినవి ఈ 6 గ్యారంటీలు అనేవి పూర్తి స్థాయిలో అత్యవసరమైనవి కాబట్టి మాత్రమే వాటిని ప్రకటించినాము. ఖచ్చితంగా కూడా వాటన్నిటికి కూడా సేమ్ ప్రయారిటీతోని అన్నిటిని 100 రోజుల లోపల పూర్తి చేస్తాం.